ఫ్రెండ్స్ ఇంకా మనం 200 కిలోమీటర్ ఉన్నాం డార్జిలింగ్కి. సో ఇప్పుడైతే జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఆగాము. ఇప్పుడే బ్రష్ చేసుకున్నాము, కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇంకా 200 కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుందేమో. మేబీ ఒక 5 hours పడుతుంది. గొట్టం పంపు కొడుతున్నాను, గొట్టం పంపు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రేడియేటర్లో వాటర్ పోతున్నాం. ఏంటి రేడియేటర్ వాటర్నా? రేడియేటర్ కాదు, వైపర్ వాటర్. వైపర్ వాటరా? ఓకే ఓకే. దీనికి రేడియేటర్లో వాటర్ పోయాల్సిన అవసరం కదా దీనికి? మనం ఇంకా 1 year వరకు ఇంజిన్ టచ్ చేయాల్సిన అవసరం లేదు. అవునవును. కొత్తగా న్యూ వెహికల్ కదా, మాకు అది కూడా ఉంది. ఫ్రెండ్స్, మనకి బ్రేక్ఫాస్ట్ దొరికింది. సో ఇక్కడైతే అంత క్లీన్గా లేదు కానీ బట్ ఓకే, ఇంక మన తప్పదు కదా. సో జస్ట్ ఇంకా 200 కిలోమీటర్ దూరంలో ఉన్నాం మనం డార్జిలింగ్కి. రోడ్స్ వరస్ట్గా ఉన్నాయి, అసలు ఏం బాగలేదు. హైవేలు కూడా మధ్యలో పెద్ద పెద్ద గుంతలు, మరీ దారుణం ఇక్కడ. ఫ్రెండ్స్ ఏమంటారు బ్రో? పరోటానేనా? ఓకే, చాలా బాగుంది. పరోటా 5 రూపాయలు అంట, పరోటా 5 రూపాయలు అంట. చాలా బాగుంది. ఈ 2 పరోటా, ఈ కర్రీ కలిపి ఎంత? 10 రూపాయలు. ఒక కర్రీ 2 పరోటా కలిపి 10 రూపాయలు. సూపర్ సూపర్. ఫ్రెండ్స్, అసలైన అడ్వెంచర్ ఇప్పుడే మొదలవుతుంది. టైల్ మొత్తం నీళ్ళ మునిగిపోయినాయి. ఓ మై గాడ్, అది బాగా పర్లేదు. బాగున్నట్టు కనపడ్డా తప్ప అది కనపడింది. పర్లేదా? పడింది. అరే బాబు, ఆగరా బాబు, ఏం రోడ్లో బాబు. ఇంత పోస్తే మన ఆంధ్ర తెలంగాణ చాలా చాలా బెటర్. అలా చెప్పడం కంపేర్ టు ఆంధ్ర తెలంగాణ దిస్ వెరీ గుడ్. మరి టూ మచ్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు అందులో దిగినప్పుడు ఎలా ఉంటుందంటే, డ్రైవింగ్ చేసే వాళ్ళ హార్ట్ ఎట్లా నోటు ఒక నిమిషానికి సెకండ్గా కొట్టుకుంటుంది 100 times. అలా ఉంది అక్కడ పరిస్థితి. అవును, చాలా ఘోరంగా. ఎక్కడ ఆగిపోతుందో అన్న భయం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చూడండి ఎంత వరస్ట్గా ఉన్నాయి రోడ్స్. 200 కిలోమీటర్లు మొత్తం ఇలాగే ఉంటుంది, సింగిల్ రోడ్డు. మీకు అబద్ధం చేసుకోండి, కనిపిస్తుందో లేదా? ఒక్క నిమిషం చూడండి, మొత్తం ఎంత దారుణంగా ఉందో. గంటకి 20 కిలోమీటర్లు కూడా పోయే పరిస్థితి. సో ఎవరైతే బైక్ మీద కానీ కార్లో కానీ ఎవరు దయచేసి ప్లాన్ చేయొద్దు, మీకు టార్చర్ అనుభవిస్తారు. ట్రైన్కి అయితే బెటరు. మీకు న్యూ జల్పాయిగురి, మన తెలుగు స్టేట్స్ అన్ని, విజయవాడ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ మీకు ఔరాకి చాలా ట్రైన్స్ ఉన్నాయి. ఔరా దాకా ట్రైన్కి వచ్చేసి ఔరా నుంచి మళ్ళీ న్యూ జల్పాయిగురి ఇంకో వేరే ట్రైన్ వస్తుంది. అక్కడ దిగేసి అక్కడి నుంచి బై రోడ్డు ఒక 3 hours మీరు డార్జిలింగ్ వెళ్ళిపోవచ్చు. లేదా ఫ్లైట్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మీరు కోల్కతా వచ్చేసి, కోల్కతాలో ఫ్లైట్ చేంజ్ అయ్యి బాగ్డోగ్రా అని ఉంటుంది, అక్కడికి వచ్చేసి ఆ తర్వాత మీరు బై రోడ్డు మళ్ళీ 3 hours డార్జిలింగ్ వెళ్ళిపోవచ్చు. సో ఇలా ప్లాన్ చేసుకుని బై రోడ్డు బైకుల మీద కార్ల మీద అయితే ప్లాన్ చేయొద్దు. మాకైతే బొమ్మ కనిపిస్తూ ఉంది. ఇంకా 200 కిలోమీటర్లు ఇలాగే పోవాలి. మొత్తం 670 కిలోమీటర్లు నేను నుంచి కొడుతూనే ఉన్నాం. అయినా కానీ ఇంకా ఉంది, ఇంకొక 4 hours పడుతుంది. మీకు కనిపిస్తుంది కదా, ఇది ఎలక్ట్రికల్ లాగా ఉంది. కొంచెం ముందే పోతే కనిపిస్తుంది మనకి. అది ఎలక్ట్రికల్ పెద్ద మినీ లారీలా ఉంది, ఎలక్ట్రికల్ లారీ. ఇక్కడ బాగా నాకు ఇన్ని వరస్ట్ విషయాల్లో ఒక్కటి నచ్చిన విషయం ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో మనం చాలా చోట్ల ఎలక్ట్రికల్ వెహికల్ చూసాం. ఇప్పుడు ఇది కూడా ఎలక్ట్రికల్ వెహికల్ చూడండి. సో అదొకటే నచ్చింది. సో ఎన్విరాన్మెంట్కి అదొకటి హెల్ప్ చేస్తుంది.
మిగతా అన్ని విషయాల్లో వరస్ట్ మళ్ళీ. అమ్మాయి పెట్టిందని తనకి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చేపలు పడుతున్నారు. దొరికినాయా చేపలు? దొరికినాయి. ఈ రోడ్లు అయితే దారుణంగా ఉన్నాయి అబ్బా. ఈ ట్రాఫిక్ దాని రోడ్లు వేసాడు. కానీ ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే వెదర్ బాగుంది, ఎటు చూసిన పచ్చదనం, అదొక్కటే. మన మాతో రేసుకొచ్చిందండి ఇప్పుడే కోబ్రిజా అది బాగుంటది. మన అన్న వచ్చిండు. వాడు అన్నా లేదా తమ్ముడా? అన్నానా? కొట్టాము. ఓకే, మన అన్న ఓవర్టేక్ లో చేసాము. అది భలేగుంటది బాబు. రేసుకొచ్చారు. మేము చాలా జర్నీ తర్వాత మాకు ఒక విలేజ్ కనిపించింది. ఇది ఇస్లామాపూర్. ఇక్కడ అంటే ఇప్పుడు మేము చూసిన అన్నిట్లో ఇది కూడా కొంచెం లెంత్ ఉంది. ఈ ఇస్లామాపూర్ విలేజ్ చూస్తున్నారుగా. ఇక్కడ ఎన్విరాన్మెంట్కి కూడా వీళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ అన్ని చూసుకున్నా సరే ఎలక్ట్రానిక్ వెహికల్సే కనిపిస్తున్నాయి టోటల్. ఇంకా మేము వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్లో ఉన్నామంటే ఒక 120 కిలోమీటర్స్లో దగ్గరలోనే ఉన్నాం డార్జిలింగ్కి. ప్రజెంట్ మేము ఇస్లామాపూర్లో ఉన్నాము. మనం జస్ట్ ఇంకొక 120 కిలోమీటర్ దూరంలో ఉన్నాం డార్జిలింగ్కి. సో మ్యాక్సిమం నాన్ స్టాప్గా కొడితే ఒక 4 అవర్స్లో వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి తెలిసిపోతుంది. నార్మల్గా హిల్ స్టేషన్స్ అంటే అన్నీ టీ కాఫీ ఇవి ప్లాంటేషన్ ఉంటాయి కదా. సో ఇక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. మీరు కనిపిస్తుంది కదా, అది టీ తోటలు. సో మనం పక్కనే టీ తోటలు పక్కనే మనం మకాం వేసాము. అనేది బ్రో స్టార్ట్ చేసింది ఆల్రెడీ. ఏం కర్రీ బ్రో? ఫిష్ కిలాడి. జపనీస్ స్టైల్లో ఫిష్ కర్రీ విత్ ఫిష్ కిలాడి. జపనీస్ స్టైల్లో ఫిష్ కర్రీ విత్ ఫిష్ కిలాడి. ఏంది కిలాడి? వంటలు మీరు చూడట్లేదా? అలాంటివే ఇవి కూడా బోల్డ్ వంటలు. షెఫ్ ఎవడైతే ఆడితే ఆ పేరు వస్తుంది. చూస్తున్నారు కదా, ఆలు టమోటా మొత్తం కట్ చేసి పెట్టుకున్నారు. సో బెంగాలీ పీసెస్ ముక్కలయ్యి మన మూకిల్లో చేరినాయి. బెంగాలీ చేపని ఒక పట్టు పట్టాము, ఫుల్గా లాగించాము. ఇంక రాత్రి 10 అయినా ఇంక ఇబ్బంది ఉండదు. సో ఇక్కడైతే మేము ఎక్కడైతే వంట చేసామో, సో ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. పక్కన మీకు చూడండి మొత్తం టీ తోటలు. సో ఇక్కడి నుంచే మన ఈ లోకల్ మార్కెట్కి, అలాగే ఫ్యాక్టరీ టీ పొడి ఫ్యాక్టరీలకి వాటికి సప్లై చేస్తుంటారు. సో ఇంకా చెప్పాలంటే ఇంకా ఆల్మోస్ట్ 120 కిలోమీటర్ ఉంది డార్జిలింగ్కి. సో ఇక్కడి నుంచి ఇంక మొత్తం స్టార్ట్ అవుతాయి. సో మధ్యలో సిలిగురి ఉంటుంది. Empty hearts and neon lights, they're playing with my mind. Gotta get out of here tonight. Oh, I wanna run off and fly, and I'll tell myself it's fine to... మొత్తానికి మనం 30 గంటల తర్వాత సిలిగురి వచ్చామండి. ఇంకా డార్జిలింగ్ రాలేదు. ఇక్కడ నుంచి ఇంకొక మళ్ళీ 2.5 అవర్స్ ఉంటుంది డార్జిలింగ్. సో మాకు ఘాట్ రోడ్ కదా, ఇక్కడ నుంచి టోటలీ ఘాట్ రోడ్. సో ఎందుకు నైట్ టైం ఘాట్ రోడ్ అని చెప్పేసి మేము సిలిగురి కూడా ఆగేసాము. సిలిగురి కూడా చాలా పెద్ద టౌన్. సో డార్జిలింగ్లో పెద్ద ఎక్కువ ఈ హోటల్స్ గట్రా ఏముండవు. బట్ సిలిగురిలో అయితే అన్ని రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోటల్స్ ఉంటాయి. ఇది పెద్ద కమర్షియల్ ఏరియా అనమాట. సో మనం ఇప్పుడు హోటల్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు 7 అవుతుంది, ఈవినింగ్ 7 అవుతుంది. హోటల్ దగ్గరికి వచ్చేసాం. హోటల్ విశాల్, ఇది సిలిగురిలో. హోటల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మీకు లోపల చూపిస్తాను. ఓకే. Just to find
చూడండి రూము 3rd ఫ్లోర్లో ఇది. సో ఇది ఫ్యామిలీ రూము, చాలా పెద్ద పెద్ద రూములు ఇచ్చారు. ఒకటి మొత్తం 4 బెడ్లు ఇచ్చారు, 4కి 4 బెడ్లు. సో అప్పుడే మన వాళ్ళు అంతా పెట్టేశారు. సో టీవీ ఉంది, మొత్తం మిర్రర్ ఉంది. సో నాన్ ఏసీ చాలా బాగుంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. యా, అంత క్లీన్గా ఉంది. రూమ్ బాగుంది కదా. సో ఈరోజు వీడియో ఎంతతో ముగిస్తున్నాను. ఉంటాను. బాయ్ బాయ్ అండ్ జై హింద్.